హలో, విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో మళ్ళీ చేస్తున్నాను. ఇవాళ బాబేమో ఆఫీస్ టైమింగ్స్ చెప్పే కదా, 4:30 to 1:30. సో 3కి అట్లా వస్తాడు. సో నేను ఇప్పుడు 10:30కి లేచి నైట్ కొంచెం టీ తాగి బియ్యం కడిగేసి స్టవ్ పెట్టి అన్నం వండేసాను. ఇవాళేమో దొండకాయ కూరను పచ్చి పులుసు చేద్దామని అనుకుంటున్నాను డిన్నర్కి. సో తర్వాత దొండకాయలు నానబెట్టాను, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. దొండకాయలు ఎక్కువ తినద్దు అంటారు కానీ వారానికి ఒకసారి తప్పదు. మంచి వెజిటేబుల్, ఈజీగా దొరికే వెజిటేబుల్. సో దొండకాయలు కడిగేసుకొని ఇలాగ చక్రాలుగా తరుక్కుని పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు తొక్క తీసి తరగాలి. ఉల్లిపాయలు తరగాలంటే గగనం, కంట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సరే, ప్యాన్ తీసుకుని నూనె వేసి, నూనె వేడెక్కాక అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి వేగాక ఇవాళ ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అట్లా వేయట్లేదు, రకరకాలు చేస్తూ ఉంటారు. సో జస్ట్ పోపు దినుసులు 4 వేసాను. కొంచెం వేగాక దొండకాయ ముక్కలు వేస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ త్వరగా మగ్గిపోతాయి కదా. కొంచెం దొండకాయలు ముందు వేస్తే కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటే అయిపోతుంది. ఎట్లయినా చేసుకోవచ్చు కానీ కొన్ని కూరలు మగ్గడం టైం పడుతుంది. కూర వేసాక నేను ఉల్లిపాయలు తర్వాత వేస్తాను. సరే, కలుపుతూ ఉండి పోపు మళ్ళీ మాడిపోకుండా వేగాలి. కానీ పోపు మాడితే రుచి ఉండదు, వేగితే అది రకమైన మంచి వాసన వస్తుంది, తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో గుండ్రంగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసి, మేము బ్రాహ్మణ్స్ వెజిటేరియన్స్ అని మీకు తెలుసు, ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి నా వంటలో అంతా కూడా. నాన్ వెజ్ నేను వండను, ఒక ఎగ్ వాడతాను అంతే. బాబు తింటాడు కానీ ఇంట్లో చేయి, మరి వచ్చే కోడలు ఎట్లా వస్తుంది ఏం చేస్తుందో తెలియదు కానీ. సరే, దొండకాయ ముక్కలు వేసి కలిపేసి, 1/2 kg దొండకాయలు, అందుకే ఇద్దరికి రావాలంటే ఇంకో 3 ఉల్లిపాయలు తరిగి, కూర బ్యాలెన్స్ ఎక్కువ ఉల్లిపాయలు వాడతాను. గుండెకి మంచిది, ఒంటికి కూడా మంచిది, చలవ చేస్తుంది అని చెప్పి ఉల్లిపాయలు బాగా వాడతాను. సరే, సింపుల్ దొండకాయ ఆనియన్ ఫ్రై. తర్వాత బాబుకి చాలా ఇష్టం దొండకాయలు, బెండకాయలు, వంకాయ 3 ఇది చాలా ఇష్టం. సరే, ఏం చేశానంటే త్వరగా మగ్గడానికి మాడకుండా కొంచెం ఉప్పు వేసాను. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసి కలిపాను. ఉప్పు వేయడం వల్ల అంటే మనకి ముక్క త్వరగా మగ్గుతుంది, కొంచెం మాడకుండా కూడా ఉంటుంది. అలా అని చెప్పి మూత పెట్టేసి ఉంచేది, కలుపుతూ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసాను. సో ఇప్పుడు 3 వేసి కలిపేస్తాను. సో ఏం చేస్తే నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి తర్వాత అవి వేగాక దొండకాయ ముక్కలు వేసాను. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వండి. దొండకాయ కొంచెం ఫ్రై కాబట్టి టైం పడుతుంది వేగడానికి. యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ బ్యూటిఫుల్ వీడియోస్ చేస్తారు. ఎడిటింగ్ అన్నది ఫుల్ నేర్చుకోవాలి కానీ అంత ఓపిక కొట్టట్లేదు. ఏదో అలా టైం పాస్కి వీడియోస్ పెట్టాను. ఇన్షాట్ వాడుతున్నాను, ముందరేమో వేరే యాప్స్ వాడేదాన్ని, ఇప్పుడు మటుకు ఇన్షాట్. సరే, దొండకాయలు వేగుతుండగా ఇప్పుడేమో మగ్గినాయి కాబట్టి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. మళ్ళీ బాగా కలిపి, ఉప్పు ఆల్రెడీ ముందర ఎక్కువ వేసి అది ఎక్కువ వేయట్లేదు. ఉల్లిపాయలు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేశాను మగ్గడానికి. ఇప్పుడు ఏంటంటే దొండకాయలు సగం మగ్గిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువసేపు పట్టదు, త్వరగానే మగ్గిపోతాయి. మూత పెట్టేసి కాసేపు ఉంచేసాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను వేయడానికి. కారపొడిను, ఇక్కడేమో కూర మసాలా.
ఒకళ్ళు ఎవరో పెట్టారు కూర మసాలా అంటే ఏమిటని. ఇందులోనే ఏంటంటే గరం మసాలా కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, తర్వాత మిరియాలు, ఆకు ఇవన్నీ వేయించేసి తర్వాత మామూలుగా ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి ఆడించి మసాలా. కూర మసాలా అంటే అది. ఒక సబ్స్క్రైబరు కూర మసాలా అంటే ఏంటని అడిగి అది గరం మసాలా మామూలు పౌడర్ కూడా కలిపేసి ఆడి పెట్టేసుకుంటా. అది అన్ని కూరల్లో కూడా చాలా బాగుంటుంది. సో కారపొడిను తర్వాత ఈ కూర మసాలా వేసి కలిపేసి మళ్ళీ బాగా మగ్గడానికి పెడతాను. మీరు కావాలంటే ప్లేట్ పెడతాం కదా, ప్లేట్ పై నీళ్ళు పోసి పెట్టా కూడా కింద కూర మాడకుండా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై కాబట్టి నాకేంటంటే కొంచెం మాడడం కాదు కానీ కొంచెం వేగేటట్టు చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లైట్ బ్లాక్గా, మరీ నల్లగా అయిపోవడం కాదు, ఫ్రైలో అన్నమాట. దీని కాంబినేషను పచ్చిపులుసు చేస్తున్నాను. సో ఇలాగ అన్నీ బాగా కలిపి మంచిగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఏంటంటే చాలా టైం పడుతుంది కుకింగ్. నిజంగా బాబా ఒక 2 hours అన్న 3 hours నాకైతే మెల్లిగా. అదే గ్యాస్ స్టవ్ అయితే పక్క టక హాఫ్ అన్ అవర్లో మనం వంట కంప్లీట్ చేసేయచ్చు. సరే, ఇక్కడ పచ్చిపులుసుకి ఉల్లిపాయలు, చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం. పచ్చిపులుసుకి చాలా రకాలు చేస్తారు వివిధ ప్రాంతాల్లో. నేను కూడా చాలా రకాలు చేస్తాను, ఇది ఒక రకం. సరే, ఫస్ట్ ప్యాన్ తీసుకొని కూర అయిపోయింది దించేసి అదే ప్యాన్లో నూనె వేసి కొంచెం పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. తర్వాత ఇది కొంచెం వేగాక మనం ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం మామూలుగా అంతే. వేగాక రెడీగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేసి బాగా వేగనిచ్చాను. కంపల్సరీ డైలీ ఒక కూరతో పాటు ఇలా పలుచగా ఏదైనా చేయండి. ఒకరోజు సాంబారు, ఒకరోజు రసం, ఒకరోజు పచ్చి పులుసు, ఒకరోజు మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ, పప్పుచారు, ఆకుకూర పప్పు పులుసు, అట్లా రకరకాలు డైజెషన్కి చాలా మంచిది. సరే, పోపు వేగాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ వేసి బాగా వేగనిచ్చాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం పోపులోనే వేస్తాను. ఇదొక రకం పచ్చిపులుసులాగా, చాలా రకాలు చేస్తే ఇదొక మెథడ్. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పోపుతో పాటు వేసి బాగా వేగనిచ్చాక ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ఇంగువ అన్నీ వేసి కొద్దిసేపు వేగనిచ్చాను. ఇవి వేగుతున్నప్పుడు చింతపండు నానింది కదా, బాగా నీళ్ళలో పిసికేసి గిన్నెలో పోసి తుక్కంతా తీసి రెడీగా పెట్టుకున్నాను. చింతపండు రసం ఇవాళ పచ్చిపులుసు చేయడంలో నేను ఏం చేస్తానంటే ఇవన్నీ వేగాక లాస్ట్లో జస్ట్ దించే ముందు చింతపండు రసం వేసి ఒక్క పొంగిలో వచ్చేసి కట్టేస్తారనమాట. అంతేగాని రసంలా మరగడం కాదు, జస్ట్
ఇదొక టైప్. అక్కడ ఏంటంటే పులుసు పచ్చిగా ఉన్నట్టే ఉంటుంది, తర్వాత ప్యాన్కి ఏమో ఉన్న అంత అంటుకొని పులుసులోకి వెళ్తుంది. ఆ టేస్ట్ అనమాట. ఎడం చేత్తో ఫోన్ పట్టుకుంటే ఇట్లా అవన్నీ వేసి కలుపుతుంటే ఇక్కడ చూడను, ఆ ప్యాన్ స్క్రీన్ నుంచి పైకి కిందకి, ఇదే ప్రాబ్లం. కదలేని వాళ్ళకి వీడియోస్ ఏమిట్రా అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. ఈ ఒక్కతనే ఉంటాయి ఏదో టైం పాస్గా నాకు అలాగే పైకి కిందకి అయిపోతుంది. ఎంత మేనేజ్ చేద్దామో, ఎంత సెట్ చేద్దామో, ఎంత కరెక్ట్గా చేద్దామో అలా అయిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపేసాను. ఒక క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. ఇవాళ కొంచెం మెంతి పొడి, ఆవపొడి కూడా వేసాను పచ్చిపులుసులో, చాలా బాగుంటుంది. తర్వాత రసం పౌడర్ కొంచెం 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 వేసాను. ఇంకో చింతపండు పిసికి, ఎక్కువ పులుపు వద్దు, ఎక్కువ అలానే పులుపు లేకపోతే కూడా బాగుండదు, చూస్ చేసుకోండి. సో పిసికి ఇందులో పోసి ఒక్క పొంగు వచ్చి కట్టేసాను అనమాట. అలానే మరగనివ్వద్దు, ఆ పచ్చిదనం ఉండాలి, అప్పుడే టేస్ట్ పచ్చిపులుసు. సో ఇవాళ మెన్యూ ఏంటంటే రైస్, దొండకాయ కూర, పచ్చిపులుసు డిన్నర్. యాక్చువల్ రోజు కర్డ్ తినేవాళ్ళం, కానీ ఈ మధ్యన ఏంటో డైలీ కర్డ్ తినట్లేదు, పెరుగు తిను ఎప్పుడైనా. ఇలా 2 ఐటమ్స్ ఉంటే చాలు. ఇంకా ఒకటి ఐటెం చేస్తున్నాను కంపల్సరీ, పెరుగు ఉందంటే ఇంకొకటి ఐటెం చేస్తాను. సో అది సంగతి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. కదలలేను కాబట్టి అందరిలో వీడియోస్ ఉండవు, ఉన్న ప్లేస్లోనే ఏదో కొంచెం కొంచెం నా అంతటే నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకుని వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పెడుతున్నాను. టైంపాస్కి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మరి ఉంటాను. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను, మీ విజయలక్ష్మి. మరో మంచి వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.